పరిశుద్ధ లేఖనాన్ని చదువుకుంది ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 13వ అధ్యాయము ప్రారంభ వచనము. తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చునని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపుడైన దేవ, మహామహిమలో నిత్యము మహిమతో తేజరిల్లుతూ ఉన్న మహా గొప్ప దేవుడవైన తండ్రి, నీ సన్నిధానములో నేటి దినమందు దేవా నీ పాద సాన్నిధ్యములోనికి ప్రవేశించిన మమ్మును కడగడానికి వేం చేసిన తండ్రి స్తోత్రాలు. మాలో ఉన్న పాప దుస్థితిని, దేవ నైజ బుద్ధిని, విపరీత బుద్ధిని పూర్తిగా నిర్మూలించడానికి మా మధ్యకు వేం చేసిన తండ్రి, వాక్యమే శుద్ధి చేసేదై ఉండగా వాక్యమనే ఉదక స్నానం చేత మాలో ఉన్న అపవిత్రత అంతా కడిగివేసేటువంటి నీ దివ్యమైన మాట చేత మమ్మల్ని ఆదరించి మమ్మల్ని కడిగి శుద్ధి చేసి పవిత్రులుగా మార్చుమని మహాపరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి నామమందు ప్రార్థించి బ్రతమలాడి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. పరిశుద్ధ లేఖనములో వ్రాయబడినటువంటి సంగతులను మనం ఈరోజున జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ యోహాను సువార్త 13వ అధ్యాయములోనే యేసు ప్రభువారు శిష్యులైన వారి యొక్క పాదాలు కడుగుట అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా వ్రాయబడినటువంటి విషయాలు మనం ఈరోజున చదువుకున్న వారమై ఉన్నాం. యేసు ప్రభువారు అక్కడ కడిగింది పాదములు అని మనము ఎరిగిన వారమై ఉన్నాము. ఈ రోజున మనం కడుక్కోవలసినవి ఏమిటి అనంటే, ఈ పాదశుద్ధి రోజున మనం కడుక్కోవలసినవి చాలా రకరకాలుగా ఉన్నాయి. యేసు ప్రభువారు శిష్యులైన వారిని మందలించినప్పుడు, గద్దించినప్పుడు ఆయన అంటాడు, మీరు పల్లెని చాలామంది పరిసయ్యులు శాస్త్రులైన వారు శిష్యులు చేస్తున్నటువంటి చిన్న చిన్న పనులు చూసి శిష్యులైన వారిని ఎటకరించినటువంటి సందర్భములో శిష్యులైన వారిని అలా దగ్గర పెట్టి శాస్త్రులు పరిసయ్యులతో ప్రభు చెప్పారు, ఏమిటి ఆ మాట అంటే, మీరు పళ్ళాన్ని వెలుపట మాత్రమే శుద్ధి చేస్తున్నారు, అసలు శుద్ధి చేసుకోవాల్సింది మానివేసి పైకి మాత్రమే మీరు శుద్ధి చేసుకుంటున్నారు, అది కాదు శుద్ధి అని మరి పరిసయ్యులకి శాస్త్రులకి మరి ఆయన ఒక్క నుంచి మాట్లాడిన సందర్భం మనం ఎరిగిన వారమై ఉన్నాం. ఈ రోజున శిష్యులైన వారి ఆ మాటలు అన్నీ కూడా ఎరిగిన వారై ఉన్నారు. ఈ రోజున వారిని కూడా యేసు ప్రభు ఏం చేస్తున్నారు చెప్పండి, కడుగుచూ ఉన్నారు. 3.5 సంవత్సరాల పాటు యేసువారితో ఉన్నా కూడా, 3.5 సంవత్సరాల పాటు యేసువారితో సహవాసం చేసినా కూడా ఈ రాత్రి ఆయన చేస్తున్నటువంటి గొప్ప పని ఏమిటి అని అంటే, యేసు ప్రభు వారితో ఉన్నప్పుడు వారిలో పాపం లేకుండానే వారు చూసుకుని ఉండొచ్చు, వారిలో ఎటువంటి దుర్బుద్ధి లేకపోతే స్వార్థపూరితమైనటువంటివి లేకుండానే వారు చాలా జాగ్రత్త కలిగి ఉండవచ్చు. కానీ ఈ ఆఖరి రాత్రి మాత్రం యేసు ప్రభు వారు వారికి చూపిస్తున్నటువంటి క్రియ పద్ధతి ఏమిటి అని అంటే మాదిరి. ఏంటి చెప్పండి, మాదిరి. ఏంటి ఆ మాదిరి అంటే, మీరు ఎప్పటికీ కూడా ఒకరినొకరు ఏం చేయాలంట, తగ్గింపు స్వభావం కలిగే ఉండాలి. ఎంత ఉన్నా కూడా, ఎన్ని ఉన్నా కూడా నా నిమిత్తం మీరేం చేయాలి అని అంటే తగ్గించుకోవాలా, ఒకరినొకరు ప్రేమించుకోవాలా, ఒకరినొకరు గౌరవించుకోవాలా. ఆయనలో ఉన్న సదుద్దేశాన్ని శిష్యులైన వారికి ఆస్తి కంటే గొప్ప మాటలను ప్రభువారు పంచిపెడుతూ పెద్దవాడైనటువంటి గొప్పవాడైనటువంటి శ్రేష్టమైన స్థితిని అలంకరించుకున్నటువంటి పేతురు గారి దగ్గరికి వచ్చి ప్రభువారు ఈ రోజున పేతురు దగ్గర ఆయనే స్వయంగా పళ్ళన్ని దగ్గర పెట్టి నీళ్ళు పోసి, ఇటివ్విని కాళ్ళు ఇందులో పెట్టు అని ప్రభువే స్వయంగా పేతురు యొక్క కాళ్ళు ఏం చేస్తున్నాడు, ఆయన కడుగుతూ ఉన్నాడు. కడుగుతున్నప్పుడు పేతురు గారు అంటున్నారు, ప్రభువా నువ్వు గొప్పవాడవు, నువ్వు శక్తిమంతుడవు, నువ్వు మహాపరిశుద్ధుడవు, నేను అయోగ్యుడను, నేను అపాత్రుడను, అభాగ్యుడను, ఎందుకు పనికిరాని వాడిని. యేసుప్రభువు చేసిన అద్భుతాలు చూసి కూడా చాలాసార్లు తను తిట్టుకున్నటువంటి సందర్భాలు కూడా లేఖనాల్లో లేకపోలేదు. ఒకనొక సందర్భం మందు యేసుప్రభువు వారు ఆకలితో ఉండి, ఏమైనా ఉందా పిల్లలారా తినడానికి అని అంటే కూడా, అయ్యా రాత్రంతా కష్టపడ్డాం, కనీసం ఒక్క చేప కూడా పడలేదు అంటే కూడా, చూడండి ఇప్పుడు ధోనిని కాస్తంత లోపలికి తీసుకెళ్ళు, ధోని కుడి ప్రక్కన వలవేయి,
అన్నారు. అనగానే 153 చేపలు కెక్కిరిసిపోయినంత ఆ రాశికట పేతురు ఏం చేశాడు చెప్పండి? అమ్మో నేను పాపిని అని వెంటనే పైబట్ట తీసి పానగా దిగంబరుడి ఆ అందులో దుమికిన వాడిగా కూడా మనం చూడగలుగుతున్నాం. దుడుకువాడు పేతురు. అలాంటి వాడు ఈ రోజున ఈ సందర్భంలో అంటున్నాడు, ప్రభువా నీవు నన్ను కడగడం ఏంటి? ఈ అపవిత్రమైనటువంటి పాదాలు మహాపరిశుద్ధుడైన నీవు పట్టుకోవడం ఏంటి అని అడుగుతా ఉన్నాడు. నేను మంగళవారము మరి ఒక ఇంటికి వెళ్ళినప్పుడు, అయ్యా మరి పాదశుద్ధి చేయించుకోవాలి, క్రొత్తగా వారు మరి రక్షించబడినటువంటి కుటుంబానికి పాదశుద్ధి చేస్తారు, అయ్యగారు వస్తారు అని అంటే ఆ పెద్ద ఆయన అన్నారు, వాళ్ళ అమ్మాయితో చెప్పారట. ఏమనంటే ఆ చిన్నపిల్లలు వచ్చి ఆ చిన్న ఆయన వచ్చిన కాలు పట్టుకోవడం నాకు ఇష్టం లేదు. అప్పుడు నేను వాళ్ళ అమ్మాయి గారితో చెప్పాను, అమ్మ ఒకప్పుడు ప్రభు సంస్కారపు విందు కూడా మరి కరోనా టైంలో నిరాకరించారు, ప్రభు గొప్ప కార్యం చేశారు, కల్లారా మీరు చూశారు. ఎందుకనగా ప్రభు సంస్కారపు విందు ఆ రోజున కరోనా టైంలో అమ్మో అందరి దగ్గరికి వెళ్ళి మళ్ళా మా దగ్గరికి వస్తే ఏదో అవుతుందేమో అని అనుకున్నారు. బలహీనత పడినప్పుడు ప్రభు సంస్కారపు విందు తినండి ఆరోగ్యం వస్తుంది అని అంటే మీరు విన్నప్పుడు ఈ రోజున ఆయన నడుస్తూ ఉన్నాడు. ఎందుకండి ఈ రోజున అలా అభ్యంతరంగా ఉంటారు, వారికి వాక్యం తెలియకపోతే నేను చెప్తాను అని చెప్పేసి ఆ పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడాను. అయ్యా ఒకనొకప్పుడు మీరు బలహీనత పడినప్పుడు ప్రభు సంస్కారం తింటే మీరు బాగుపడ్డారు. ఈ రోజున చిన్న అయినా లేక పెద్ద అయినా పేద అయినా గొప్ప అయినా కాదండి, వచ్చేది యేసు ప్రభు వారు వచ్చి మనల్ని ఏం చేస్తున్నాడు? ఆయన కడుగుతున్నాడు. కడుక్కొనియండి, కడగనియండి అని అంటే ఆయన అనలేదు. ఉదయమే తెల్లారకుండగానే ఫోన్ వచ్చింది, రండి అని చెప్పి. చూడండి ప్రియులరా, దేవుని కార్యాలు. ఇక్కడ పేతురు గారు కూడా అంటున్నారు. పేతురు ఏమని మాట్లాడుతున్నారంటే, అయ్యా నీవు నన్ను కడగడానికి నాకు అస్సలు ఇష్టం లేదు. కారణం ఏంటంటే నేను మహాపాపిని, నీవు మహాపరిశుద్ధుడవు, నీవు నా పాదాలు కడగడం నా వల్ల కావడం లేదు అని అన్నప్పుడు, సరే నీ పాదాలు నేను కడగలేదు అనుకో, నీకు నాకు కట్. చిన్నప్పుడు మనం అనేవాళ్ళం నీ జత పీస్, తెలుసా మీకు? యేసుప్రభు కూడా అంటున్నారు, నీకు నాకు ఏం సంబంధం లేదు, నీలో నాకు నాలో నీకు పాలు భాగాలు కావాలంటే ఈ సంబంధం ఏంటో ఇప్పుడు తెలియదు, కానీ నేను వెళ్ళిన తర్వాత నీకు అర్థమవుతుంది. అప్పుడు ఎందుకా ప్రభు అప్పుడు కడుగుతానంటే ఎందుకా నేను ఇలా నిరాకరించాను, అప్పుడు నువ్వు అర్థం చేసుకుంటావు అని అన్నారు ప్రభువారు. అర్థం చేసుకున్నాడు గనుకనే నీకు వేల మందిని ఏంటండి, లక్షల మందిని ఏంటండి ప్రభు కొరకు ఏం చేశాడు? పట్టుకున్నాడు. ఒక చేపలు పట్టేటువంటి వాడు యేసువారి కొరకు అనేకులను పట్టేటువంటి గొప్పవాడిగా మారిపోయాడు. చాలామందికి దేవుని కార్యాలు తెలియదు. వచ్చిందండి సంస్కారపు విందు అంటారు, పాదశుద్ధి అంటారు, మళ్ళీ ఏడాది వచ్చింది కదా కాలు గడుగుతారు అనుకుంటారు బహుశా. కానీ ఇందులో ఉన్న మర్మం తెలిస్తే, ఇందులో ఉన్న శక్తి తెలిస్తే మనం ఎవ్వరం కూడా ఊరికే విడిచిపెట్టాం. శిష్యులైన వారికి ఏమైనా దొరికిందా అని అంటే వాళ్ళు ఒక్క నుంచి అడిగారు. ఈ పేతురు గారే అన్నదమ్ముల్ని అక్క చెల్లెల్ని అన్ని విడిచిపెట్టి వచ్చేసేమన్నాం, వచ్చేసాం, మాకేంటి ప్రయోజనం అని కూడా అడిగాడు. దానికి కూడా ప్రభువారు చెప్పారు, ఇప్పుడు విడిచిపెట్టావుగాక రేపు 12 సింహాసనాల మీద నువ్వు చక్కగా కూర్చుని మరి 12 గోత్రాల వారికి తీర్పు విధిస్తావు, అంతకంటే ధాన్యత ఏముంది అని ప్రభు ప్రతి విషయాన్ని అలా చెప్పుకుంటూ వచ్చి ఉన్నా కూడా ఈ రాత్రి అంటున్నాడు పనిగట్టుకుని, ప్రభువా నువ్వు నన్ను ముట్టుకోవడానికి, నా పాదాలు ముట్టుకోవడానికి నాకు అస్సలు ఇష్టం లేదు అంటున్నాడు. ప్రభు అర్థమయ్యేటట్టు చెప్పగా అంటున్నాడు, అయితే ప్రభువా నా చేతులు ఇగో, నా తల కూడా కడిగేసి, శిరస్సు మొదలుకొని పూర్తిగా నన్ను ఏం చేయి కడిగి అంటున్నాడు. ప్రభువారు అంటున్నారు, ఏమన్నారు చెప్పండి? ప్రభువారు మాట్లాడినటువంటి మాట ఏంటి అని అంటే, స్నానం చేసిన వాడు కాళ్ళు కడుక్కోవాలి కానీ తప్ప అతడు పవిత్రుడే. ఆడికి ఏమైంది? స్నానం అయ్యింది కాబట్టి మరలా స్నానం చేయవలసిన పని అగత్యం లేదు.
స్నానం చేసి వచ్చావు కాబట్టి ఇప్పుడు కాళ్ళు ఏం చేయాలి? కడుక్కోవాలి. కాళ్ళు కడుగుట అనేది ఈ రోజున పై ఆచారాలు, పైన భక్తి చూడొద్దు ప్రియులరా. దేవుని సహవాసం కోరి వచ్చిన వారులారా, దేవుడు చేసినటువంటి కార్యం ఏమిటో, మన విషయంలో దేవుడు అనుకుంటున్నటువంటి ఆ గొప్ప నియమం ఏమిటో మనం బావుగా గుర్తించవలసిన వారమైంది. ఆచారాల వైపుకు మీరు చూస్తే ఎప్పటికీ మీకు అర్థం కాదు. ఆచారములో ఉన్నటువంటి శక్తి ఏంటో మీరు గ్రహిస్తే గనుక ప్రభుతో మనకేముందంట? పాలు పంపులు ఉన్నాయట. ప్రభుతో ఏముందండి? సహవాస భాగ్యం కలిగించేది ఈ పాద శుద్ధీకరణే. కాబట్టి మనం ఇప్పుడు ఏం చేసుకోవాలి? కడుక్కోవాలి. ఏం కడుక్కోవాలి? ఏమ్మా, ఎలా కడుక్కోవాలి? ఏమి కడుక్కోవాలి? ఎందుకు కడుక్కోవాలి? ఈ రోజున ఈ రాత్రి దేవుని సన్నిధానంలో కూర్చున్నటువంటి మనమందరం కూడా చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే మనలో ఉన్నటువంటి దుష్క్రియలన్నీ కూడా ఏం చేయాలంట? కడుక్కోవాలి. ఏం కడుక్కోవాలండి? కాళ్ళు కంటిన బురద నీళ్లు పోస్తే ఆటోమేటిక్గా కాళ్ళు బురద వదిలిపోతుంది, అన కదండి. కానీ దుష్క్రియలు పోవాలంటే దేన్ని పెట్టి కడుక్కోవాలి? మన వాక్యం బావుగా ఎరిగిన వారం ఇర్మియా గ్రంథంలో అంటారు. ఇర్మియా గారు ఏమని మాట్లాడారు అంటే, చూడండి ప్రియులరా, విస్తారమైన సబ్బు రాసుకున్నా కూడా తొలగనటువంటి మరకలు, మచ్చలు చాలా రకరకాలుగా ఉంటాయి. అయితే యెషయా గ్రంథంలో కూడా వ్రాసినప్పుడు గ్రంథకర్త ప్రారంభ అధ్యాయములో యెషయా గ్రంథములో కూడా భక్తుడు పెద్దవాడు, పెద్ద ప్రవక్తల్లోకెల్లా పెద్దవాడు, శ్రేష్టమైన స్థితిని అలంకరించుకున్నటువంటి యెషయా గారు కూడా ప్రారంభ అధ్యాయము 16వ వచనములు అంటున్నాడు, మిమ్మును కడుక్కొనండి, మిమ్మును కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనండి. ఎందుకు అంటే మీ దుష్క్రియలు, ఏ క్రియలండి? కాలు కంటుకున్న బురద చూడని ప్రియులరా మీకే అసహ్యం కలిగిస్తుంది. ఒకవేళ మీ కాలుకి మలినం మంటి అంటుకుందనుకోండి, అలానే వెళ్ళిపోయి మంచం మీద పడుకుందామంటే అది మీకే అసహ్యంగా ఉంటుంది. అలా మీరు చేయలేరు, అవునా కదండి? ఎవరి కాలుకున్న బురద వాళ్ళు ఏం చేస్తారు? కడుక్కుంటారు. అయితే వాక్య లేఖనం ఇప్పుడు కాళ్ళు కాదు మనం కడుక్కోవాల్సింది. ఏం కడుక్కోవాలంట? మీ దుష్క్రియలు నాకు కనబడకుండగా వాటిని తొలగింపుడి అంటున్నాడండి. దుష్క్రియలు అంటే చెడ్డ నడవడికలు, చెడ్డ రకంగా నడుస్తున్నటువంటి చెడ్డ క్రియలు చేసినటువంటి పనులైనా, మాదిరి నడకలైనా, ఇష్టానుసారమైన చూపులైనా, ఇవన్నీ కూడా ఈ రోజున ఈ రాత్రి మనలోని వాటిని ఏం చేయాలంట? కడుక్కోవడానికి, శుద్ధి చేసుకోవడానికి యేసు ప్రభు మనందరినీ కూడా ఇక్కడ సమకూర్చిన వారై ఉన్నారు. దుష్క్రియలు ఏం చేస్తున్నాయంటే, మీ దుష్క్రియలు నాకు కనబడతా ఉన్నాయి. ఎవరికి కనబడుతున్నాయండి? కాలు కడుక్కున్నావో లేదా అనేది ఇప్పుడు తెల్లని వస్త్రం వేసుకుని వచ్చి కూర్చున్నారు కనుక మీరు తెల్లని వస్త్రం వేసుకొని మీ కాలుకు బురద అంటించుకొని ఒకవేళ వచ్చి కూర్చొని మోకరించారనుకోండి, మీ వెనకాలోళ్ళకి లేకపోతే మీ ప్రక్కోళ్ళకే కనబడతాయి. ఏంటి? మీ కాళ్ళకున్న బురద. వాటిని ప్రభువు చూడట్లేదు సుమా. ఆ కాలు కడుక్కోవడం కొరకు కూడా అసలు ప్రభువు చెప్పట్లేదు. ఏం కనబడుతున్నాయంట ప్రభువుకి? దుష్క్రియలు, చెడ్డ క్రియలు, చెడ్డ నడవడికలు. నడిచేస్తున్నాం కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్లుగా నడిచేయడం, చేసేస్తున్నాను కదా నన్నెవరు అడుగుతారులే అన్నట్టుగా చేసుకుపోవడం, నేను ఏదైనా చేయగలను, నన్ను అడిగేవారు ఎవరు లేరు అని చలామణి అయిపోవడం, ఇవన్నీ ఎవరికి కనబడుతున్నాయి తెలుసా? ప్రభు అయిన దేవునికి కనబడతా ఉన్నాయి. ఎవరైతే చూడరు అని నువ్వు అనుకుంటున్నావో ఆయనకి క్లియర్గా, చాలా స్పష్టంగా, చాలా చక్కగా కనబడతా ఉన్నాయి. మీ దుష్క్రియలు నాకు కనబడకుండగా మిమ్మల్ని మీరేం చేయండి? మిమ్మల్ని మీరే కడుక్కోండి. ఎవరో వచ్చి కడగడం కాదు, మిమ్మును కడుక్కోండి, మిమ్మును శుద్ధి చేసుకోండి. బోధకుడు వంతి ఎంతవరకు అంటే దాదాసాయి గారు రాశారు, బోధకులు అంటారంట, అయ్యా కడుక్కోండి అయ్యా, శుద్ధి చేసుకోండి అయ్యా అంటారంతే, అంతవరకే. కానీ ఎవడు వచ్చి మీ పాపములు మీ మనసులోండి ప్రత్యేకించి తీసి పారవేయలేరు. అటువంటి అధికారం కలిగిన వాడు ఒక్కరే, ప్రభువైన యేసు మాత్రమే. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో మాట క్లియర్గా రాయబడి ఉంది, పాపములు క్షమించే అధికారం యేసు వారికి తప్ప మరి ఎవ్వరికి కూడా
లేరు. ఆచారం వైపుకు చూడక కడిగే ప్రభువుకి మనలను మనం ఏం చేయాలి? ఈ రోజున అప్పగించుకోవాలి. దుష్క్రియలు మనలో ఉన్నాయేమో, చెడ్డ నడవడిక మనలో ఉందేమో. పాపాత్మురాలు ఆ స్త్రీ ఎంత పాపాలు చేసిందో తెలియదు కానీ లూకాసు వార్తలో వైద్యుడు అనబడుతున్నటువంటి ఈయన చక్కగా రాస్తూ 7వ అధ్యాయంలో ఆమెను గురించి చాలా గొప్పగా ప్రస్తావించినటువంటి మాటను మనము బావుగా ఎరిగిన వారమై ఉన్నాం. ఆ స్త్రీ ఎంత చక్కగా కడుక్కుందో 44వ వచనములో ఆయన వస్త్రపు చెంగు 44వ వచనములో ఆ స్త్రీ వైపు తిరిగి సీమోన్తో ఇట్లా అంటున్నాడంట. యేసు ప్రభువారు చూడండి, ఆ స్త్రీ వైపు చూసి యేసు ప్రభువారు అంటున్నారు, సీమోన్ పేతురుని అనగా సీమోన్తో అంటున్నారు, పేతురు కాదు ఇక్కడ, సీమోన్తో అంటున్నాడు, ఈ స్త్రీని చూస్తున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళు ఇయ్యలేదు కానీ ఈమె తన కన్నీళ్లతో ఏం చేసిందంట? నా పాదములు తడిపి తన తల వెంట్రుకలతో నా పాదాలు తుడుస్తూ ఉంది. నీవు నన్ను ముద్దు పెట్టుకున్నావా? యూదుల మర్యాద, లోపలికి రాగానే ఒకరినొకరు హత్తుకుంటారు, ముద్దు పెట్టుకుంటారు, అది మర్యాద. నేను ఇంటి లోపలికి వచ్చాను, కనీసం నీవు నన్ను ముద్దు పెట్టుకోలేదు కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి కూడా ఈమె నా పాదాలు ముద్దు పెట్టుకొనుట మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు కానీ ఈమె నా పాదాలకు అత్తర పూసింది. ఆమె విస్తారంగా ఏం చేసిందంట? ప్రభువు చెప్తున్నారండి, మనలో దుష్క్రియలు కనబడుతున్నటువంటి చూస్తూ ఉన్నటువంటి ప్రభు అంటున్నారు, ఆమెలో ఉన్న పాపం కనబడటం లేదండి ఆయనకి. ఎంత చక్కగా ఆమె చేసిన పని కనబడుతుంది కానీ ఆమె చేసిన పాపము ప్రభువుకి కనబడటం లేదు. కారణం ఏంటంటే విస్తారమైన ప్రేమ. మీకు వాక్యం బాగా తెలుసు, కొరింథీయులకు రాసినటువంటి పత్రిక భాగంలో 13వ అధ్యాయం ప్రారంభ అధ్యాయాల్లో చూస్తాం మనం. ప్రేమ దోషాలన్నీ కప్పేస్తుందట. ప్రేమ దోషాలన్నీ ఏం చేస్తుంది? కప్పేస్తుంది. నిజంగానే ఈ స్త్రీని చూస్తున్నావే, ఆ స్త్రీ ఒక పాపాత్మురాల నీ మనసులో నీవు అనుకుంటున్నావు. ఇక్కడికి ఎవడికి మట్టుకు వాడే, నా మట్టుకు నేనే, మీ మట్టుకు మీరు అనుకుంటారు. వీళ్ళు ఎలాంటి పాపులో అయినా కూడా పాపాలన్నీ దాసేసుకుని ఎంతగా చక్కగా మాట్లాడేస్తున్నారో, చలామణి అయిపోతున్నారు అనుకుంటారు. అన్నీ చూసే దేవునికి ఏం కనబడట్లేదట. దేవదసయ్య గారు అన్న, నీ పాపముల కంటే నీ తండ్రి గారి యొక్క దయ గొప్ప. మన పాపాలన్నీ ఎంత అంటే విస్తారమైన పాపాలు, కానీ ఆమె విస్తారమైన ప్రేమతత్వం అట ఆ పాపాలన్నీ ఏం చేసిందమ్మా? తుడిచేసిందండి. ఇప్పుడు మనకి ప్రభువుకి సంబంధం రావాలంటే కనీసం ఆయన ఏం చేయాలి? ఇప్పుడు మనం ప్రేమించడం మొదలు పెట్టాలా? యేసు ప్రభుని ఏం చేయాలట? ప్రేమిస్తే, ఆయన చెప్పినట్లుగా మనం చేస్తే మనం చేసిన పాపాలన్నీ కూడా ఆటోమేటిక్గా ఆయన ఏం చేస్తాడు? నీ పాపములిక మీదట నేను జ్ఞాపకము చేసుకొనను అంటున్నాడండి. వాళ్ళెవరు జ్ఞాపకం చేసుకుంటే మనకెందుకండి? లోకములో ఒక పాపం చేస్తే, ఒక దోషం కలిగి, ఒక నేరం ఏదైనా చేస్తే, ఒక దొంగతనం చేస్తే, ఒక అబద్ధం ఆడితే గుచ్చి జీవితాంతం కూడా నువ్వు పాపివి 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 దోషివి ముద్ర వేస్తాడు మనిషి. కానీ ప్రభు అంటున్నారు, నీ పాపములు జ్ఞాపకం చేసుకొనను. అవి చూసావా, నా వీపు పైన వేసి నేనే వాటిని మోసుకొని పోతున్నాను. అందుకే ఆయనకి పెట్టబడిన పేరు నీ పాప భారం అంతా మోసుకొని పోతున్నా దేవుని గొరిపి. లోక పాప భారం అంతా కూడా ఆయన తన వీపు పైన మోసుకుని వెళ్ళిపోతా ఉన్నాడు. ఎవడో పాపి అంటే మనం ఎలా పాపి అవుతాం? దైవజనులు దేవదసయ్య గారు అన్నారు, ఏమని పాపివని నీకెవడు చెప్పాడు? దేవుడు చెప్తున్నాడు, నేను చెప్తున్నాను ఇక్కడ, నువ్వు పాపివి కాదు. ఏసే అన్నారు అక్కడ, మీరందరూ పవిత్రులు కానీ అందరూ పవిత్రులు కారు అన్నారు. మీలో అందరూ పవిత్రులు కానీ పవిత్రులు కారు అన్నారు. ఒక్కడిని బట్టి అలా మాట్లాడారు. ఎవరా పవిత్రుడు కానివాడు? మార్చుకోవడానికి గడువుల మీద గడువులు. ఈ యోహాను సువార్త 13వ అధ్యాయం క్రిందకి మనం చదివిన వారమై ఉన్నాం. లేఖనం మీకు అర్థమైంది. అక్కడ ఒక్కడు, ఎవరైనా ఇస్కరియోతు యోధ. గడువు ఇచ్చాడా లేదా దేవుడు? ఎన్ని గడువులో ఇచ్చాడు. డబ్బు సంచి దేవుడి దగ్గర పెట్టాడు. వాడికి డబ్బు ఆశ అని తెలిసే ట్రెజరర్ ఉద్యోగాన్ని ఇచ్చాడు దేవుడు. చూడండి ప్రియులారా, అన్నీ కూడా వాడికి పెత్తనదారుడిగా కూడా అప్పగించాడు. అయినా కూడా కనీసం జ్ఞానం తెచ్చుకోకుండా ఎన్ని గడువులు ఇచ్చినా కూడా ప్రేమించడం మానేసి
స్వీకరించడానికి పెట్టిన ముద్దట అప్పగించడానికి తగుదునా అన్నట్టుగా అందరిలో ఎంత గొప్పగా ముద్దు పెట్టాడు. అందరూ అలానే ఉన్నారు, ఒకేలా ఉన్నారు. ఎవరు యేసు ప్రభు అని అడిగితే వాడు అంటాడు, నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో ఆయనే అని అన్నారు. చూడండి ప్రియులారా, ఎన్ని గడువులు ఇచ్చినా కొందరు మారరట. అందుకని ఈ రోజున కడగడానికి పనిగట్టుకుని వచ్చిన ప్రభు వైపు చూసి మనలోన దుష్ప్రవర్తన సరిదిద్దుకోకపోతే ఎప్పటికీ కూడా మనం పాపులముగానే మిగిలిపోతాం. పాపులముగా ఉండకూడదని పరిశుద్ధ దేవుడు ఈరోజు మనల్ని కడగడానికి తన యొక్క రక్తాన్ని అంతా కూడా ఉలికించాడు. మనల్ని కడగడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చారు. ఆయన ఇంకొక మాదిరి చూపిస్తున్నారు. తన పై బట్ట అవతల పెట్టివేసి, ఈరోజున దైవజనుని వర్తమానం, పాదశుద్ధీకరణ వర్తమానంలో చక్కగా దైవజనులు వర్ణించారు. ఆ వస్త్రాన్ని, పై బట్టను ఏం చేశాడంట ఆయన? పక్కన పెట్టివేసి. పనివాడి యొక్క లక్షణం అక్కడ రాశారు కదా అయ్యగారు. ఏంటి అంట ఆ మాటకి అర్థము? చాకిరీ, సేవ ఎంత అంటే ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఫాదర్ వచ్చి ఏం చేయాలి? చాకరీ చేయాలా? చాకరీ చేయడం అంటే చాలామందికి హీనంగాను, నీచముగాను, అసహ్యంగాను అనిపిస్తూ ఉంటుంది. కానీ ప్రభువే మన కొరకు ఏం చేశారంట? ఆయన చాకరీ చేశారు, సేవ చేశారు, పరిచర్య చేశాడు. ఆయన చేయించుకోవడానికి రాలేదు. కాబట్టి ఆయన వచ్చి ఈ రోజున మనల్ని ప్రత్యేకించి కడుగుతూ ఉంటే నేను ఇంకా ఇలానే ఉంటాను అని అంటే ఎన్నాళ్ళు ఉన్నా కూడా మన జీవితాలు మార్పు చెందవు. అందుకని మీ దుష్క్రియలన్నీ నాకు కనబడకుండా మిమ్మును మీరేం చేయాలి? కడుక్కోవాలి. ఈ రోజున పాదులు వచ్చి పాదశుద్ధి చేస్తే తొలగిపోయే పాపాలు కాదు, మనం అనుకోవాలా, అమ్మో ఇక మీదట నేను ఏ పాపం చేయకూడదు. ఆ స్త్రీకి ఒక జ్ఞానం కలిగి ఆ స్త్రీ ఏం చేస్తుందో తెలుసా? ఆమె చేసిన పనులన్నీ కూడా చాలా భయంకరంగా అవ్వచ్చు, నీచి కంపు కొట్టచ్చు. కానీ ఈ రోజున పరిశుద్ధుని దగ్గరికి రాగానే తను ఎంత కన్నీరు ఒలికించకపోతే ప్రభు పాదాలు తడుచుంటాయి. ఎంత కన్నీరు ఒలికించకపోతే ప్రభు పాదాలంత చక్కగా తడిచాయి. తన కురులతో ఆమె ఏం చేసింది? ప్రభు పాదాలు తుడిచింది. పాదాలను ఏం చేస్తుందంట? ముద్దాడుతుంది. కాబట్టి ప్రియులరా, దైవ సన్నిధి ఎరిగిన వారముగా మనము చేస్తున్న పనులు కరెక్టా కాదా మన కళ్ళకు ముందు పెట్టినట్టుగా చూపిస్తూ ఉన్నారు పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి. అందుకని మరి ప్రియుల ఎఫెసీ పత్రికలో అంటాడు, ఉదక స్నానము చేత సంఘాన్ని ఏం చేస్తున్నాడంట? ఆయన కడుగుతున్నాడు. కడిగేటప్పుడు మనము సంఘమైన పడుతున్నటువంటి మనం 5వ అధ్యాయం 27వ వచనంలో మాట రాయబడి ఉంటుంది. ఉదక స్నానం చేపిస్తూ ఉంటే మనం అందరం కూడా వాక్యం అనేటువంటి మరి దేవుని మాటల్లో మళ్ళీ మనం ఏం చేయాలి? కడుక్కోవాలి. ఎవరి మట్టుకు వారి వాక్యముతో సంగమనబడుతున్నటువంటి మనం కడుక్కోవాలి ప్రియులరా. కడిగి మనం ఏం చేయాలి? శుద్ధులం అవ్వాలి. అప్పుడే హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. కళ్ళు ఇప్పినా కనబడతాడు, కళ్ళు మూసినా కనబడతాడు. మనం చేసేటువంటి పనులు చెడ్డవైతే కడుక్కొని ప్రభు వైపు చూస్తూ ఈ యొక్క మరి కొద్ది క్షణాల్లో ప్రభు యొక్క శరీరక్తాల్ని భుజించడానికి సిద్ధపడుతున్న మనం ఇక మీదట పాపము చేయకుండా ప్రభువులో లీనమయ్యే ధన్యత దేవుని యొక్క సన్నిధానంలోనికి వచ్చిన మనకందరికీ దేవాది దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. మేఘారుడుగా మా మధ్యకు దిగి వచ్చిన తండ్రి స్తోత్రాలు. మిమ్మల్ని కడుక్కొనండి, మిమ్మల్ని శుద్ధి చేసుకొనండి అని మాట్లాడిన దేవా స్తోత్రాలు. మమ్మల్ని మేము కడుక్కునే శక్తి మాకు దయచేయండి. శుద్ధి చేసుకునే గొప్ప అంతస్తులోనికి మమ్మల్ని నడిపించండి. మేము చేసిన పాపములు ఘోరమైనవే, కానీ నీ పాపములు జ్ఞాపకం చేసుకొనను అన్న నీ ప్రేమను మేము తలపోసుకుంటూ నిన్ను ప్రేమిస్తూ పాపములు రద్దుపరిచిన నిన్నే నీ సహవాసం కోరి వచ్చిన మేము నీతో నిత్యముండే భాగ్యం మాకు దయచేయమని వాక్యమై మాతో మాట్లాడిన యేసుక్రీస్తు వారి నామమందు ప్రార్థించి బ్రతమలాడి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. మీ అందరికీ మరణాత.